Hello friends, welcome to Honey GS Academy Daily Current Affairs with GS Points. సో మనకి మార్చి 8 అండ్ 9 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ GS Points అయితే డిస్కస్ చేస్తున్నాం. సో మనం ప్రతి క్లాస్లో మార్చి 7th ఒక రోజు ముందు రివిజన్ చేసుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ మార్చి 1 to 7th ఫ్రెండ్ తీసుకెళ్ళాడు నోట్స్ రాస్తా అని చెప్పేసి. సో రేపటి క్లాస్లో అవి 7th రివైజ్ చేద్దాం. సో ఫస్ట్ చూస్తే మార్చి 8 and 9 అనేది సో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయండి. స్పేస్ అండ్ డిఫెన్స్ ఇంటర్నేషనల్ అఫైర్స్ మనకి ముఖ్యంగా వార్తల్లో కనిపిస్తున్నాయి. సో మార్చి 8 చూస్తే ఇంటర్నేషనల్ ఉమెన్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫేమస్ థీమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ 1977 నుంచి UNO అనేది అధికారికంగా నిర్వహణ చేస్తుంది. బట్ వెరీ ఫస్ట్ టైం ప్రపంచంలోనే సో రష్యా కండక్ట్ చేసింది. 1917 రష్యా విప్లవం లోపల మహిళల పాత్ర మెచ్చుకొని సో 1922 నుంచి రష్యా స్టార్ట్ చేస్తుంది. బట్ UNO అనేది 1977 నుంచి మనకి స్టార్ట్ చేస్తుంది. సో ఇక థీమ్ మనకి రెండు ఉన్నాయండి. ఇంటర్నేషనల్ ఉమెన్ డే అధికారిక థీమ్ ఒకటి ఉంది, UNO థీమ్ ఒకటి ఉంది. సో రెండు థీమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఈ ఉమెన్ డే అని చెప్పేసి థీమ్ ఏంటి అంటే సో థీమ్ అనేది యాక్సిలరేట్ యాక్షన్స్. మనము యాక్షన్స్ ఏదైతే ఉన్నదో ఈ యాక్షన్ని మరింతగా వేగవంతం చేయాలని చెప్పేసి థీమ్ తీసుకున్నాం. సో యాక్సిలరేట్ యాక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. సో మన యొక్క చర్యల్ని మరింత వేగవంతం చేయాలి. సో ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్ మనకి సో నెక్స్ట్ వీక్లో రాబోతున్నాయి. గ్రూప్ 1 మనకి ఇంకొంచెం టైం పడుతుంది. సో గ్రూప్ 2, గ్రూప్ 3 GRL అయితే ఇస్తున్నారు కదా, మొత్తమే మనకు క్లారిటీ వస్తుంది. సో అందులో ఏమైనా అటు ఇటు అయితే మనము సో మన యొక్క చర్య ఏదైతే ఉందో మరొకసారి కూర్చోవలసిన అవసరం కనిపిస్తుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి బట్టి సో ఇన్ఫ్యాక్ట్ జాబ్ చేస్తూనే లేకుంటే జాబ్ చేయకుండా కంప్లీట్గా అంకితం అవుతూ సో అది డిపెండ్ ఆన్ యువర్ ఎకనామిక్ స్టేటస్. సో మరొకసారి అయితే మనము జూన్ నుంచి నోటిఫికేషన్లు ఆశించవచ్చు, అన్నీ సక్రమంగా జరిగితే. సో మరింత వేగవంతం చేయాలి మన చర్య అని చెప్పేసి ఆ థీమ్ చెప్తుంది. అయితే UNO థీమ్ అని చెప్పేసి మరొకటి ఉన్నది. ఏంటి UNO థీమ్ అని చెప్పేసి చూస్తే ఈ గర్ల్స్ అండ్ ఉమెన్స్ ఏదైతే ఉందో సో రైట్స్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి తీసుకున్నాం. సో గర్ల్స్కి ఉమెన్కి రైట్స్ ఉంటాయి, సో ఈక్వాలిటీ అవసరం ఉంటుంది, ఎంపవర్మెంట్ అని చెప్పేసి మనం థీమ్ తీసుకున్నాం. రెండు థీమ్స్ అలాగున్నాయి. సో ఆ విధంగా మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. సో నెక్స్ట్ స్పేస్ కరెంట్ అఫైర్స్లో మనకి ఈరోజు 2 ఆర్టికల్ అండి. సో 2 ఆర్టికల్స్ ఫేమసే. సో ఫస్ట్ చూస్తే ఇది జనవరి కరెంట్ అఫైర్స్లో వచ్చింది. జనవరి 16 నుంచి 30 కరెంట్ అఫైర్స్లో వచ్చింది. ఏంటి SCOT అని చెప్పేస్తున్నది. సో ఇది ప్రపంచంలోనే సో ఫస్ట్ వాట్ ఈస్ ద SCOT, ఇది స్పేస్ కిందికి వస్తుంది. సో స్పేస్ కెమెరా, ఇది ఫుల్ ఫామ్ అవసరం లేదు కానీ జస్ట్ ఒక ఐడియా ఉండాలి. సో స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అని చెప్పేసి అర్థం వస్తుంది. సో ఇది ఒక ఉపగ్రహం పేరండి. దీన్ని మనం జనవరిలో పంపుకున్నాం. వాస్తవంగా ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఇది తొలి చిత్రాన్ని దక్షిణ అమెరికాని ఫోటో తీసింది. సో సౌత్ అమెరికాని ఫస్ట్ టైం ఫోటో తీసింది. సో అందుకు మనకి ఇది అంటే ఇది పనిచేస్తున్నట్టుగా వివరాలు అందించింది. సో ఒక రిజల్ట్ మంచి వచ్చింది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. రైట్, ఇది ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఈ రోజు 9th రోజు ఐ థింక్. సో మరి వాట్ ఈస్ ద SCOT అంటే ఇది బెంగళూరు సంస్థ అండి, దిగాంతర అని చెప్పేసి పిలుస్తాం. సో దిగాంతర దీన్ని ప్రయోగించింది. సో స్పేస్ X యొక్క రాకెట్ ద్వారా మనకు స్పేస్ X సంస్థ ఎలన్ మస్క్దిగా. సో ఇక్కడ స్పేస్ X యొక్క ట్రాన్స్పోర్టర్ 12 అని చెప్పేసి మిషన్ పేరండి. సో ట్రాన్స్పోర్టర్ గుర్తుపెట్టుకోవాలి, ట్రాన్స్పోర్టర్ 12 ఇట్ ఈస్ ద మిషన్ నేమ్. ఏంటి మిషన్ అంటే ఈ తక్కువ ఖర్చుతోని ఒకేసారి ఎక్కువ ఉపగ్రహాలు పంపే కార్యక్రమం పేరు ట్రాన్స్పోర్టర్. అందులో ఇది 12th ప్రోగ్రామ్ అని చెప్పేసి. సో స్పేస్ X రాకెట్ను ఉపయోగించుకొని ట్రాన్స్పోర్టర్ 12 మిషన్లో భాగంగా దిగంతర అనే ఒక బెంగళూరు ఆధారిత ప్రైవేట్ స్పేస్ కంపెనీ ఈ స్కాట్ని ప్రయోగించింది. సో స్కాట్ యొక్క ఫేమస్ ఏంటి అంటే వరల్డ్. సో వరల్డ్ అండి ప్రపంచంలోనే మొట్టమొదటి కమర్షియల్ అంటే వాణిజ్య, అంటే ఇస్రోను నాసా లాంటి కాకుండా సో వాణిజ్య, సో ఫస్ట్ కమర్షియల్ స్పేస్ సర్వేలియన్స్ శాటిలైట్. సో స్పేస్ సర్వేలియన్స్ అంటే ఏంటంటే సో ఈ అంతరిక్ష నిఘా ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రపంచంలోనే మొట్టమొదటిది
వాణిజ్య అంతరిక్ష నిఘా ఉపగ్రహం అని చెప్పేసి. అంటే ఈ అంతరిక్షం లోపల శిథిలాలు ఏమున్నాయని చెప్పేసి సుమారుగా 5 సెంటీమీటర్స్ సైజు వరకు ఇది ట్రాకింగ్ చేస్తుంది. సో లో ఎర్త్ ఆర్బిట్ కక్ష లోపల ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో 5 సెంటీమీటర్స్ సైజు ఉన్న వాళ్ళకి కూడా ఇది ట్రాకింగ్ చేస్తుందండి. సో ప్రపంచంలో మొట్టమొదటి వాణిజ్య అంతరిక్ష నిఘా ఉపగ్రహం కాబట్టి ఈ స్కాట్ని గుర్తుపెట్టుకోవాలి. దిగంతర్ అని చెప్పేసి మన కంపెనీ కాబట్టి, ఇన్ఫ్యాక్ట్ ఇండియా కాబట్టి, సో వెరీ ఫేమస్. ఇటువంటి ప్రైవేట్ సంస్థల ప్రోత్సాహం కోసం అని చెప్పేసి మనము ఇన్స్పేస్ అని చెప్పేసి స్థాపించుకొని ఉన్నాం. సో సరిపోద్ది, ఇంతకంటే ఎక్కువ డెప్త్ అవసరం లేదు. సో ప్రశ్న వస్తే ఈ దిగంతరం మీద ఫోకస్ చేయాలి, ఇది ప్రైమరీ క్వశ్చన్. సెకండరీ క్వశ్చన్ వస్తే సో ఈ ట్రాన్స్పోర్టర్ 12 మీద ఫోకస్ చేయాలి. ఇంకా థర్డ్ క్వశ్చన్ వస్తే మనకి ఈ దిగంతర్ అనేది దేని కేంద్రంగా పనిచేస్తుంది? బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఇటువంటి అంతరిక్ష స్టార్ట్అప్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ రంగం లోపల దీని ప్రోత్సాహం కోసం అని చెప్పేసి ఇస్రో అనేది ఇన్స్పేస్ని స్థాపించింది. రైట్, ఇప్పుడు సెకండ్ ఇదండి. సో సెకండ్ చూస్తే మనకి ఈ స్టార్షిప్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. స్టార్షిప్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది నాకు తెలిసి మనం 10 టైమ్స్ డిస్కస్ చేసి ఉన్నాం. మరొకసారి ఇది పేలిపోయిందండి. సో ఇది ఎప్పటికీ ప్రయోగించడము, పేలిపోవటము, రిపీటు, ప్రయోగించడము, పేలిపోవడం, రిపీటు. ఎందుకు ఇంత ఫేమస్ ఇది స్టార్షిప్ అంటే, ఫస్ట్ ఇది ఎవరిదండి? సో ఇది స్పేస్ ఎక్స్ సంస్థది. స్పేస్ ఎక్స్ మళ్ళీ ఎలన్ మాస్క్ది. స్టార్షిప్ అనేది ఒక రాకెటే కాదు, ఇక్కడ ఒక స్పేస్ క్రాఫ్ట్ కూడా అక్కడ ఉన్నది. సో ఒక అంతరిక్ష నౌక, దాంతోపాటు హెవీ రాకెట్, సో అతిపెద్ద రాకెట్, ప్రపంచంలోనే ఈ సక్సెస్ అయితే గిట్ట శక్తివంతమైన రాకెట్గా నిలుస్తుంది అన్నట్టు. ఇవి రెండు ఉన్నాయి మనకు, స్పేస్ క్రాఫ్ట్ ఉన్నది అండ్ హెవీ రాకెట్ కలగలిపిన సో స్టార్షిప్ అనేది అన్ఫార్చునేట్లీ మరొకసారి విఫలమైపోయింది. సో అయినప్పటికీ ఆ సక్సెస్ కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఒకసారి ఫెయిల్ అంత మాత్రాన సో వెనుకబడి అన్నట్టుగా మనం తీసుకోవద్దు. ఒకవేళ సక్సెస్ అయితే గిట్ట ప్రపంచంలో శక్తివంతమైన రాకెట్గా నిలుస్తుంది, పెద్ద రికార్డ్ అయిపోతుంది. సో ఎందుకు ఇంత శక్తివంతమైంది ఇది చూద్దాం ఒకసారి. జనరల్లీ మనకి రాకెట్ అనేది ముందుకు పోవాలంటే ఇంధనం మండాలి కదా. సో న్యూటన్ థర్డ్ లా అని చెప్పేసి పిలుస్తాం మనం. అంటే సో ఇది ఇంధనం అనేది కిందికి వచ్చిన కొద్ది రాకెట్ పైకి వెళ్తుంది, దెర్ ఇస్ యాక్షన్ అండ్ రియాక్షన్. సో మన ఇంధనం మండాలంటే లిక్విడ్ ఆక్సిజన్ ఉపయోగిస్తాం, ఇది వెరీ కామన్. ఇంధనంగా దేన్ని ఉపయోగిస్తాం బట్టి డిఫరెంట్ రాకెట్స్ ఉంటాయి మనకు. సో ఎక్కువ మనకి శక్తివంతమంది చూస్తే క్రయోజెనిక్ ఇంజన్ ఉపయోగించినవి ఎక్కువ ఉంటాయి. సో సెమీ క్రయోజెనిక్ కూడా ఉన్నది, జనరల్లీ ఎక్కువ మనకి క్రయోజెనిక్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ నాసాలో చూస్తే మనకి స్పేస్ లాంచ్ సిస్టమ్ అండి. సో నాసా యొక్క శక్తివంతమైన ఉపగ్రహము, ప్రపంచంలో ప్రజెంట్ పనిచేస్తున్న రాకెట్ లోపల హెవీ లిఫ్ట్ రాకెట్గా మనం స్పేస్ లాంచ్ సిస్టమ్ పిలుస్తాం అన్నట్టు. ఇది నాసాది. మనము ఇవన్నీ పోల్చుకోవాలి కంపల్సరీ. ఇంతకుముందు ఇట్లా డిస్కస్ చేసినాం మనం ఏవి అతిపెద్ద అని చెప్పేసి. మన ఇస్రో చూస్తే గిట్ట సో బాహుబలి రాకెట్ ఏంటి మనకి GSLV MK3 అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని మనం ఇటీవల LVM3గా మార్చుకున్నాం. సో LVM3 అని చెప్పేసి పిలుస్తాం. ఇది మన బాహుబలి రాకెట్. ఇందులో క్రయోజెనిక్ ఫ్యూయల్ ఉపయోగిస్తాం, లిక్విడ్ ఆక్సిజన్ను లిక్విడ్ హైడ్రోజన్ ఉపయోగిస్తాం. సో సెమీ క్రయోజెనిక్ లోపల ఈ లిక్విడ్ హైడ్రోజన్కి బదులుగా ఇస్రోసిన్ అని చెప్పేసి సో కిరోసిన్ ఉపయోగిస్తాం. నిన్న మనం అడిగిన MCQ లోపల అదే క్వశ్చన్ వస్తుంది. అయితే ఇంకా ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అని చెప్పేసి ఉంటుంది కదా, ఇది ఏరియన్ 6 అని చెప్పేసి ప్రయోగించింది మొన్న. సో ఇది దాని యొక్క శక్తివంతమైన రాకెట్. ఇది మన చైనా చూస్తే లాంగ్ మార్చ్ 5 అని చెప్పేసి ఉంటుంది. అట్లనే ఈ స్పేస్ ఎక్స్కి ఫాల్కన్ హెవీ 9 అని చెప్పేసి ప్రజెంట్ పనిచేస్తుంది. ఇది కనుక అమల్లోకి వస్తే ఈ అన్నిటిని ఇది BTS పడేస్తుంది. ఎందుకు ఇంత BTS పడేస్తా అంటే ఇక్కడ లిక్విడ్ హైడ్రోజన్ బదులుగా లిక్విడ్ మీథేన్ ఉపయోగిస్తున్నాం. సో మీథేన్ అనేది ఈ లిక్విడ్ హైడ్రోజన్ కంటే శక్తివంతంగా పనిచేస్తుంది. రాకెట్ అనేది చాలా ఎత్తు తీసుకుపోతుంది, ఎక్కువ పెలోడ్ బరువుని తీసుకుపోతుంది. సో అందుకు ఇది స్పెషల్ అండి. ఇది చాలా కష్టపడుతుంది. ఇది సక్సెస్ అయిందనుకోండి ఇంకా దీన్ని ఎవడు ఆపలేడు. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో ఎక్కువ ఉపగ్రహాలు అనేవి బరువైనవి పంపాలంటే సో అప్పుడు ఇదే ఒకటే మనకి కనిపిస్తుంది అన్నట్టు. సో అందుకు ఇది వెరీ స్పెషల్. సో లిక్విడ్ ఆక్సిజన్తో పాటు లిక్విడ్ మీథేన్ ఉపయోగిస్తున్నాం. లిక్విడ్ మీథేన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సరిపోద్దండి, ఇంకా ఇంతకంటే ఎక్కువ అయితే అవసరం లేదు. సో నెక్స్ట్ డిఫెన్స్ మనకి ఈరోజు 3 ఆర్టికల్స్ వార్తల్లో వచ్చినాయి. ఇప్పుడు స్పేస్లో ఇది ఫేమసే, అది ఫేమసే. సో ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇబ్బంది కాకుండా మొత్తం ఇంగ్లీష్ వర్డ్సే కనిపిస్తున్నాయి. ఈ దిగాంతరం అనేది నౌనే, అది కూడా ఇంగ్లీష్ రాస్తే అయిపోతుంది. సో ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు అంటే ఏమి ఉండదండి.
సో నాకంటే మీరే తెలివైన వంతులు. సో ఇంగ్లీష్ నాకు అసలుకే రాదు, కొన్నిసార్లు స్పెల్లింగ్ కూడా కరెక్ట్ రాదు. సో అటువంటిది నేనే చదవగలుగుతున్నా, ఇంకా నేనే చెప్పగలుగుతున్నా. మీరు ఇంకా అంతకంటే ఎక్కువ శక్తివంతులు, అంతకంటే ఎక్కువ తెలివైనవంతులు కాబట్టి ఈజీగా చదువుకోవచ్చు. కొంచెం ఒకసారి సో ధైర్యం వహించాలి. ఇంగ్లీష్ రాదని చెప్పేసి భయాన్ని వదిలిపెట్టి ముందుకు పోతే ఆటోమేటిక్గా అదే వస్తుంది. నెక్స్ట్ మనకు సో డిఫెన్స్ లోపల T-72 ట్యాంక్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో T-72 ఇవి ఒక యుద్ధ ట్యాంకులు అండి. మనం రష్యా నుంచి కొనుగోలు ఇస్తున్నాం, రష్యా నుంచి. అయితే నేరుగా కొనుగోలు చేయకుండా సో మనం ఒక ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఒప్పందం చేసుకున్నాం. దీంట్లో వాడే ఇంజన్ HP 2000 అని చెప్పేసి పిలుస్తాం. 1000 ఉంది. సో హార్స్ పవర్ 1000 సామర్థ్యం అని చెప్పేసి ఉంటుంది. సో దీని యొక్క ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ TOT అంటే సాంకేతికత బదిలీ చేస్తున్న ఇండియాకి. T-72 యుద్ధ ట్యాంకుల్లో ఉపయోగించే HP 1000 ఇంజన్ యొక్క తయారీ కోసం అని చెప్పేసి రష్యా మనకి సాంకేతికత బదిలీ చేస్తుంది. ఎక్కడ అంటే మనకి అవడి. సో ఇది మద్రాస్ అంటే చెన్నై కదా, సో వెరీ ఫేమస్. సో మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. ఈ నెహ్రూకి, మన నెహ్రూ ఉన్నాడు ఫస్ట్ PM, ఈ నెహ్రూకును ఈ అవడి సమావేశానికి లింకప్ ఏంటి ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. అది హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. రైట్. ఇప్పుడు అవడిలో ఉన్న సో ఆర్ముడ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్, ఈ AVNL ఆర్ముడ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ సంస్థకి రష్యా అనేది సో ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ బదిలీ చేస్తుంది కాబట్టి వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి. మన కొనుగోలు చేయడం వేరు, సాంకేతికత బదిలీ వేరు. సో టెక్నాలజీ బదిలీ చేస్తే సో రేపు పొద్దున గొడవ అయినప్పటికీ మనకి సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది కాబట్టి సొంతంగా మనం తయారు చేసుకోవచ్చు, అది మంచిదండి. సో ఫస్ట్ డిఫెన్స్ మనకి. సెకండ్ డిఫెన్స్ చూస్తే ట్రపెక్స్ అని చెప్పేసి సో ఇది వార్తల్లో వచ్చింది. ఇది 3 months పాటు జరిగే సముద్ర విన్యాసము ఇండియా నేవీ కండక్ట్ చేస్తుంది, ద్వైవార్షిక 2 ఏళ్ళకు ఒకసారి. సో ఇది జనవరి 2025 నుంచి మనకి మార్చి 25 వరకు జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది 3 months అని చెప్పేసి జనవరి మాసం లోపల మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఇండియన్ ఓషియన్ రీజన్, హిందూ మహాసముద్రం దీన్ని హోస్ట్ చేస్తుంది, నేవీ కండక్ట్ చేస్తుంది. నేవీతో పాటు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్, తీర ప్రాంత దళం అని చెప్పేసి పిలుస్తాం కదా. సో ఈ 4 కూడా దీంట్లో హాజరవుతున్నాయి. సో ట్రపెక్స్ లేదా ట్రూపెక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇండియన్ ఓషియన్ రీజన్ మనకి హోస్ట్ చేస్తుంది. ఇది డిఫెన్స్లో ఉన్న సెకండ్ ఆర్టికల్. థర్డ్ చూస్తే సో బ్రహ్మాస్త్ర అని చెప్పేసి వచ్చిందండి. ఇక మనకు కొన్నిసార్లు ఇవి పేర్లు మారుస్తారండి. ఇటీవల అస్త్ర MK3 ఉంది కదా, సో మనకి గాంధీవంగా మార్చుకున్నాం. అది ఈరోజు పేపర్లో వచ్చినట్టుంది కదా, మనం ఎప్పుడు డిస్కస్ చేసినాం వాస్తవంగా. సో బ్రహ్మాస్త్ర అని చెప్పేసి ఇది ఎందుకు వార్తల్లో వచ్చిందంటే వాస్తవంగా ఇది లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిసైల్. ఇది అంటే షిప్కి విధ్వంసకం, షిప్ అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు, షిప్లను ధ్వంసం చేస్తుంది. అయితే ఇది వేగం అనేది ఎంత అచీవ్మెంట్ అయిందంటే గంటకి 12,144 కిలోమీటర్స్ అచీవ్మెంట్ అయింది. సో మనకి హైపర్సోనిక్ వేగంతో వెళ్ళింది. సో ఇది హైపర్సోనిక్ గ్లైడ్ మిసైల్గా పిలుస్తాం అన్నట్టు. ఇంత వేగంతో వెళ్ళింది కాబట్టి సో బ్రహ్మాస్త్రగా మనం పేరు మార్చినాం. సో ఇదేంటి, లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిసైల్. ఇది కొత్తదేం కాదు, పాతదే. సో అచీవ్మెంట్ అనేది 12,144 km/h అని చెప్పేసి. సో దీన్ని బ్రహ్మాస్త్రగా మనం పిలుస్తున్నాం కాబట్టి వార్తల్లో వచ్చింది. ఇట్ ఈస్ డెవలప్డ్ బై సింపుల్ DRDO. సో డిఫెన్స్ కింద మనకి 3 ఆర్టికల్స్ ఉన్నాయండి. సో 3 ఆర్టికల్స్ అనేవి వెరీ ఫేమస్. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అప్డేట్స్. సో మార్చి 11న మనకి APPSC వాళ్ళకి గ్రూప్ 2 తీర్పు అనేది ఉన్నది. తీర్పు బట్టి గవర్నమెంట్ యొక్క మెజర్స్ బట్టి మనం ముందుకు వెళ్దాం. సో కోర్స్ ఎప్పుడు అని చెప్పేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పర్యావరణం విషయంలో సో మనం కోర్స్ స్టార్ట్ చేస్తే మీకు సెకండ్ సోర్సు తెలుగు అకాడమీ పుస్తకం మాత్రం ఉపయోగించుకోండి. మన కోర్స్ ఇస్ ఎనఫ్ అండి. సో మీకు తెలుసు SNT మనం ఎంత బాగా కవర్ చేస్తామని చెప్పేసి మొన్న ఎగ్జామ్స్లో చూసి ఉన్నారు. చాలా కంటెంట్ మనం కవర్ చేసి ఉన్నాం ఓన్లీ అప్డేట్స్ ద్వారానే. ఇంకా అది ఓన్లీ కరెంట్ అఫైర్స్ పేరు చెప్పిన క్లాసెస్ అవి, ఫుల్ కోర్స్ కాదు. చాలా డిఫరెన్సెస్ ఉంటుందండి ఈ కరెంట్ అప్డేట్స్కి ఫుల్ కోర్స్కి. ఎకనామీ పాలిటీ వాళ్ళకి ఒకసారి అడగండి, చెప్తారు వాళ్ళు. సో నెక్స్ట్ చూస్తే ఏంటి ఇప్పుడు, సో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ నుంచి అమెరికా సో విత్డ్రా అయింది. ఇంకా మీకు అమెరికా విత్డ్రా అయినాయని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం యాప్ లోపల ఏమేమి విత్డ్రా అయిందని చెప్పేసి. సో మరొక పర్యావరణ ఒప్పందం నుంచి, ఇంతకుముందు ప్యారిస్ ఒప్పందం నుంచి బయటకు వెళ్ళిపోయింది, ఇప్పుడు లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. సో ఇది కరెంట్ అఫైర్స్.
మనకు లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ప్రశ్న వస్తుంది. అమెరికా బయటకేందని కాకుండా ఇది వార్తల్లో ఉంది కాబట్టి సో వాట్ ఈస్ ద లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ మనం డిస్కస్ చేసుకున్నాం అప్డేట్స్ లోపల. దీన్ని COP27లో వెరీ ఫస్ట్ టైం మనకి ఈజిప్ట్లో జరిగింది ఇది. సో షర్మ్ ఎల్ షేక్ అనే ప్రాంతం లోపల జరిగింది. సో ఈజిప్ట్ హోస్ట్ చేసింది కదా. ఇక్కడ ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని సో వాస్తవంగా స్థాపించారు. సో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసిండు. వాస్తవంగా ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ కావాలని చెప్పేసి 1 దేశం అని చెప్పేసి తొలిసారిగా ప్రతిపాదించింది. ఈ డెవలప్డ్ కంట్రీస్ అనేవి డెవలపింగ్ కంట్రీస్కి, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి ఈ పరిహారం ఇవ్వాలి, వాతావరణ మార్పులు ఎదుర్కొనే ఫండ్ ఇవ్వాలని చెప్పేసి 1 దేశం వెరీ ఫస్ట్ టైం ప్రపోజ్ చేస్తుంది. అంతిమంగా COP27 ఈజిప్ట్లో జరిగిన షర్మ్ ఎల్ షేక్ సమ్మిట్ లోపల లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని మనం ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నాం. స్టార్ట్ కాలే. సో COP28 మనకి అబుదాబి హోస్ట్ చేసింది, దుబాయ్ హోస్ట్ చేసింది. ఈ దుబాయ్లో జరిగినటువంటి ఈ అబుదాబి సమ్మిట్ లోపల తొలిసారిగా మనము ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని ప్రారంభించినము. సో స్థాపించింది వేరే, ప్రారంభించింది వేరే ప్రశ్న అయితే వస్తుంది. ప్రారంభించినాము. అయితే ప్రారంభించినప్పుడు మనకి దీనికి ఇంటరిమ్ హోస్ట్ అంటే ఈ ఫండ్ని ఎవరు హోస్ట్ చేస్తారంటే 2023 నుంచి 27 వరకు 4 ఏళ్ళు వరల్డ్ బ్యాంకు హోస్ట్ చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఏమైంది, ఈ జూలై 2024లో ఈ వరల్డ్ బ్యాంక్కి సపోర్టుగా ఒక దేశం మనం ఎంచుకున్నాం. అదే ఈ ఫండ్కి హోస్ట్గా ఫిలిప్పీన్స్ని ఎంచుకున్నాం. సో ఫిలిప్పీన్స్ని గుర్తుపెట్టుకోవాలి, ఎంచుకున్నాం. ఫిలిప్పీన్స్ మన ఇటీవల ఆకాష్ మిసైల్ కొనుక్కుంది, ఈ బ్రహ్మోస్ని కొనుక్కున్నది. రైట్. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ 4 years పాటు ఇంటరిమ్ మధ్యంతర హోస్ట్గా ఉంటుంది. బట్ మనకి ఒక దేశం అవసరం అని చెప్పేసి ఫిలిప్పీన్స్ మనం ఎన్నుకున్నాము. తర్వాత ఇటీవల లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ యొక్క డైరెక్టర్ జనరల్గా మనకి ఇబ్రాహీం అని చెప్పేసి వచ్చిండు. సో ఇబ్రాహీమా చీక్ డియోంగ్ అని చెప్పేసి సెనెగల్ ఇస్తుంది. సో చీక్ డియోంగ్ అని చెప్పేసి పిలుస్తాం, ఇబ్రాహీమా. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ వార్తల్లో వచ్చినందుకు ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అయింది, ఎప్పుడు స్థాపించబడింది, ఎప్పుడు ప్రారంభించబడింది, ఇంటరిమ్ హోస్ట్ ఎవరు, ఒరిజినల్ హోస్ట్ ఎవరు, డైరెక్టర్ జనరల్ అని చెప్పేసి ఇబ్రాహీమా డియోంగ్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు పనిచేస్తుంది లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అంటే డెవలపింగ్ కంట్రీస్కును లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కు వాతావరణ మార్పుల యొక్క ప్రభావాలని ఎదుర్కొనేలా ఈ ఫండ్ ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది వెరీ వెరీ ఫేమస్, కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ జాగ్రఫీలో మరొక ఆర్టికల్, ఫేమస్ ఆర్టికల్ వార్తల్లో వచ్చిందండి. సాక్షి పేపర్లో వచ్చిన కథనం ఇది. మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు. తెలంగాణ కరెంట్ అఫైర్స్ కావచ్చు, జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ కావచ్చు. ఏంటి అంటే భారతదేశంలో మొట్టమొదటి ఐకానిక్ కేబుల్ స్టేయిడ్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జ్. సో కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఇండియాలో వెరీ ఫస్ట్ది, ప్రపంచంలో 2వది ఇది. సో దీనికి ఎప్పుడూ ఆమోదించింది, తర్వాత మళ్ళీ దీన్ని రద్దు చేసింది ఇండియా గవర్నమెంట్, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆమోదించింది. కాబట్టి మరొకసారి వార్తల్లో వచ్చింది. సో ఇక్కడ అంటే ఇది మనకు తెలంగాణలో చూస్తే నాగర్ కర్నూల్ అండి. సో నాగర్ కర్నూల్లో సోమశీల దగ్గర స్టార్ట్ అవుతుంది, సోమశీల అని చెప్పేసి. తర్వాత ఏపీ లోపల కర్నూలు అని చెప్పేసి ఉంటుంది. సో కర్నూలులో మనకి ఏ ప్రాంతం అండి, ఆత్మకూరు అని చెప్పేస్తున్నది. సో ఆత్మకూరు అని చెప్పేసి ఈ మధ్యన మనకి బ్రిడ్జి కృష్ణా నది మీద నిర్మిస్తున్నారు. సో కృష్ణా నది మీద అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇది 3 km పరిధి కలిగి ఉంటుంది. దీనివల్ల హైదరాబాద్ నుంచి తిరుపతికి 80 kilometers దూరం తగ్గుతుందట. ఇది అన్ని నెంబర్స్ ఎగ్జామ్లు ఇస్తున్నాడండి. సో హైదరాబాద్ నుంచి తిరుపతికి ఎంత, ఒక 80 km తగ్గుతుందట. రైట్. అయితే ఇక్కడ టెంపుల్స్ కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ నాగర్ కర్నూలు లోపల మనకి లలిత సోమేశ్వర అని చెప్పేసి ఉన్నది, అటువైపు ఏమో సంగమేశ్వర అని చెప్పేసి కూడా ఉన్నది. అలా వెళ్తూ టెంపుల్లోకి వెళ్ళొచ్చు అని చెప్పేసి మన పేపర్లు ఇవ్వడం జరిగింది. సో ఇది ఐకానిక్ కేబుల్ స్టేయిడ్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అని చెప్పేసి పిలుస్తాం. భారతదేశంలో వెరీ ఫస్ట్ది కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇంటర్నేషనల్ అఫైర్స్ అండి. ఇంటర్నేషనల్ అఫైర్స్, ఒక ఒప్పందం నుంచి లిథువేనియా దేశం పక్క తప్పుకుంది. ఆ ఒప్పందం పేరు కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యునిషన్స్. సో మ్యునిషన్స్ మీన్స్ మందు గుండు సామాగ్రి అని చెప్పేసి వస్తుంది. క్లస్టర్ మీన్స్ సమ్ గ్రూప్ ఆఫ్ అని చెప్పేసి వస్తుంది. సో కన్వెన్షన్ ఆన్
క్లస్టర్ మ్యూనిషన్స్ నుంచి లిథువేనియా తప్పుకున్నది. సో లిథువేనియా తప్పుకున్నది, ఇది మనం కంట్రీ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ లోపల మనము ఏ ఒప్పందం నుంచి ఏ కంట్రీ తప్పుకుంది, ఏ ఒప్పందం నుంచి ఏది పక్కకు అని చెప్పేసి డిస్కస్ చేస్తాం ఒకసారి. ఇప్పుడు ఏంటి అంటే, సో వాట్ ఈస్ ద కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యూనిషన్స్ అంటే ఇది 2008లో ఈ ఒప్పందం అనేది సో మనము ప్రారంభించుకున్నాం, ఒప్పందం చేసుకున్నాం. ఎక్కడ అంటే నార్వేలో ఉన్న ఓస్లో ప్రాంతం లోపల 2010లో ఇది అమల్లోకి వచ్చిందండి. ఇది ఏంటంటే సో క్లస్టర్ మ్యూనిషన్స్ని నిషేధిస్తుంది. వాట్ ఈస్ ద క్లస్టర్ అంటే మనకి సో ఒకటే బాంబు కానీ ఈ మనం పేలినప్పుడు డిఫరెంట్గా చిల్లిపోతుంది మొత్తం మీద. సో క్లస్టర్ అంటే ఇదండి. సో క్లస్టర్ ఇదంతా, ఇది అన్నిటికీ ఇదంతా సముదాయంగా బాంబు లెక్క ఉంటుంది అన్నట్టు. సో ఇటువంటి ఆయుధాలని మనము ఉపయోగించడం లేదు, ఉత్పత్తి చేయడం లేదు, నిల్వ చేయడం లేదు, బదిలీ అంటే సమగ్రంగా నిషేధిస్తుంది ఈ కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యూనిషన్స్ అని చెప్పేసి. సో ఇది మరి ఇండియా దీనిలో సభ్యత్వం తీసుకుందా? నో అండి, ఇండియా లేదు, యూఎస్ఏ లేదు, రష్యా లేదు, చైనా లేదు, ఇజ్రాయిల్ లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఉక్రెయిన్ కూడా లేదు. సో ఉక్రెయిన్ కూడా లేదండి, అంటే ప్రముఖ దేశాలన్నీ దాదాపు ఆల్మోస్ట్ లేవు, ఏం లేదు. సో ఒక బాంబు మనకి గుంపులుగా విడిపోతుంది, ఎక్కువ ప్రాంతం లోపల అటాక్ చేస్తుంది, క్లస్టర్ అని పిలుస్తాం. సో ఇది ఉపయోగించడం, ఉత్పత్తి చేయడము, బదిలీ చేయడం, నిల్వ చేయడం అన్నీ కంప్లీట్గా బ్యాన్ చేస్తుంది ఒప్పందము. సో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చినాక బయటకు వెళ్ళిపోయిన ఫస్ట్ కంట్రీగా లిథువేనియా రికార్డ్ సృష్టించిందండి. సో నెక్స్ట్ మనకి పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి లలిత్ మోడీ వార్తల్లో ఉన్నాడు. సో లలిత్ మోడీ అని చెప్పేసి పిలుస్తాం. సో మన పిఎం మోడీ గారు కాదు. సో లలిత్ మోడీ అని చెప్పేసి మనకి ఐపీఎల్ యొక్క మాజీ చైర్మన్. సో లండన్లో దాక్కున్నాడు ఇతను. సో మన పాస్పోర్ట్ని హ్యాండ్ ఓవర్ చేసి వన్ అవుట్ దేశం యొక్క గోల్డెన్ పాస్పోర్ట్ ప్రోగ్రాంలో సో కొనుక్కోవడం జరిగింది. గోల్డెన్ పాస్పోర్ట్ ప్రోగ్రామ్ అంటే ఇంకా 1 యొక్క పౌరసత్వం తీసుకున్నట్టుగా మనం చెప్తాం. డబ్బులు ఇచ్చి పౌరసత్వం కొనుక్కున్నాడు 1 ఇది. సో ఇండియాది దాదాపుగా వెళ్ళిపోతుంది, ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదు. అమల్లోకి వచ్చినాక మనం డిస్కస్ చేయవచ్చు పాలిటీతో లింక్ అప్ పెట్టుకొని. ఒక దేశం యొక్క పౌరసత్వం స్వీకరిస్తే ఏమన్నా ఆటోమేటిక్గా ఎగిరిపోతుంది. సో ఇక్కడ మనకి 1 అని చెప్పేస్తే కంట్రీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏపీ వాళ్ళ కరెంట్ అఫైర్స్లో ఈ మహిళా దినం రోజు ఎటువంటి ప్రోగ్రామ్స్ పెద్దగా స్టార్ట్ చేయలేదండి. సో నెక్స్ట్ తెలంగాణ చూస్తే ఒకసారి 3 months అయిపోయిన తర్వాత ఏపీకి స్పెషల్గా ఈ 3 months మీ మ్యాగజైన్ ఉన్నది కదా, సో దాన్ని తర్వాత తెలంగాణ మ్యాగజైన్ని చూసి సింప్లిఫై చేసి 3 months కరెంట్ అఫైర్స్ స్పెషల్ తెలంగాణ అండ్ ఏపీ అని చెప్పేసి ఇస్తా మన యాప్ లోపల. సో రైట్, సో ఫస్ట్ తెలంగాణ ఏముందంటే వార్తలు ఈ ఇందిరా మహిళా శక్తి సభ అని చెప్పేసి ఉన్నదండి. సో ఇందిరా మహిళా శక్తి సభ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇందిరా మహిళా శక్తి సభ అని చెప్పేసి ఏంటి ఇది ఇందిరా మహిళా శక్తి సభ అంటే మన మహిళా దినం రోజు మన తెలంగాణ ప్రభుత్వం యొక్క సభ అండి. ఇది ఎక్కడ జరిగింది? మనకు సికింద్రాబాద్ గ్రౌండ్ లోపల. దీనికి అధ్యక్షత ఎవరండి? సో మన సీఎం రేవంత్ రెడ్డి కాదు, మన మంత్రి సీతక్క. ఇది గుర్తుపెట్టుకోవాలి, సీతక్క. ఇక్కడ సో వెరీ ఫస్ట్ టైం మనకు ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 అని చెప్పేసి సో పాలసీ ప్రకటించారు. కనిపిస్తలేదు కండి. సరే, మొత్తం మీద ఈ మహిళా శక్తి అని చెప్పేసి ప్రకటించారండి. సో ఇందులో ఏమి ఉంటాయని చెప్పేసి చూస్తే ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని చెప్పేసి ఉందిగా, స్వయం సహాయక బృందాలు అని చెప్పేసి వీళ్ళకి సో 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేస్తారట ఈ ప్రోగ్రాం ద్వారా. వీళ్ళు మొత్తం మరి సో గ్రామీణ ప్రాంతం లోపలనేమో సెర్పు ద్వారా, పట్టణ ప్రాంతంలోనేమో మెప్మా ద్వారా అని చెప్పేసి ఉన్న వాళ్ళని మొత్తం విలీనం చేస్తారు. చేసి ఇప్పుడు వీళ్ళ వయసు ఏమో 18 నుంచి 60 ఏళ్ళు కదండి, 60 ఏళ్ళు. ఇప్పుడు కిషోరా అని చెప్పేసి మరొక హెల్ప్ గ్రూప్ని స్టార్ట్ చేస్తారట. వాళ్ళేమో ఎంత వయసు అంటే 17 నుంచి 18. వీళ్ళు మొత్తం సుమారుగా ఒక 32 లక్షలు ఉంటారట.
32 లక్షలు. ఓకే, ఇంకా 60 ఏళ్ళు కదా, 60 నుంచి 65 ఏళ్ళ వరకు వృద్ధుల కోసం అని చెప్పేసి మరొక హెల్ప్ గ్రూప్ స్టార్ట్ చేస్తారట. వాళ్ళు ఒక 8 lakhs ఉంటారు. మొత్తం వీళ్ళు 40 lakhs, 32 లక్షలు, 8 lakhs, 40 lakhsను వీళ్ళేమో 60 లక్షలు, సుమారుగా 1 కోటి మందితోని ఒక కోటీశ్వరులు చేస్తారట ఈ ప్రోగ్రాం ద్వారా. ఇందులో బస్సులు కొంటారు, ఆ బస్సుల్ని ఆర్టీసీకి అద్దె ఇస్తారట, ఆర్టీసీకి అయితే అద్దె ఇస్తారట. నెక్స్ట్ ఈ పెట్రోల్ బంకులు కూడా స్టార్ట్ చేస్తారట. నారాయణపేట డిస్టిక్ లోపల ఆల్రెడీ మహిళలతో స్టార్ట్ అయింది కదా, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా 31 డిస్టిక్ లోపల నారాయణపేట కాకుండా సో పెట్రోల్ బంకులు స్టార్ట్ చేస్తారట. నెక్స్ట్ ఈ సోలార్ ప్లాంట్స్ కూడా డిస్టిక్కి 2 మెగావాట్స్ చొప్పున 64 మెగావాట్స్తోని ఏర్పాటు చేస్తారట. సో ఇవన్నీ మనకు ఈ స్కీమ్ లోపల ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో మనకి పేపర్ ఆధారిత సమస్య ఇది. సో మనకి గవర్నమెంట్ డాక్యుమెంట్ ఇక్కడ ఏం దొరకలేదు, ఈ పాలసీ మీద దొరికితే మరింత ఎక్స్ప్లెయిన్ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లోపల. సో థ్యాంక్ యూ వెరీ మచ్. పవర్ అయితే పోయింది. సో రేపు మరొకసారి రివ్యూ చేద్దాం ఈ మార్చి 9th